నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒకటి కాదు, రెండు కాదు, రోజు ఏదో ఒక కుట్ర. వీలున్న అన్ని దారుల్లోనూ భారత్ను దెబ్బతీయాలనే కుతంత్రం, ఎలాగైనా దాయాది దేశాన్ని సర్వనాశనం చేయాలనే కుళ్ళు. ఇవన్నీ పాక్ నరనరాల్లో జీర్ణించుకుపోయిన భావాలు. అందుకే వాళ్లు భారత్ను టార్గెట్ చేశారు. 6.5 దశాబ్దాలకు పైగా అనుక్షణం భారత్ను దెబ్బతీయటానికే ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతూ కూడా అదే కుట్రలకు తెరలేపారు. అసలు ఎందుకు ఇన్ని కుట్రలు, ఎందుకు ఇన్ని అరాచకాలు? మరో 26/11 దాడికి పాక్ యత్నం, తీరం దాటేందుకు ఉగ్ర ప్రయత్నం, సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల సొరంగం, భారత్లో హింసకు భూగర్భ మార్గం, ఎల్ఓసిలో పాక్ సేనల దురాగతం. ఇలా చెప్పుకుంటూ పోతే పాక్ దుర్మార్గ చరిత్ర 2015 నుంచి మొదలుపెట్టి వెనక్కు వెళితే ఆ దేశం కన్ను తెరిచి 1947 వరకు ప్రతి చరిత్ర పుటల్లోనూ కుట్ర అధ్యాయాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇన్నాళ్లు తాము పెంచి పోషించిన ఉగ్రభూతం తమ చిన్నారులినే చిదిమేసినా ఆ దేశానికి బుద్ధి రాలేదు. ఆత్మాహుతి దాడులతో నెత్తుటి అధ్యాయాలు రాసిన పాక్ దుష్టబుద్ధి ప్రపంచ చరిత్రకు కొత్తమీ కాదు. హిందుస్థాన్, పాకిస్తాన్ ఒక్కరోజు తేడాతో ప్రజాస్వామ్య కూటమిలో కన్ను తెరిచిన ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుత అంతరం చెప్పాలంటే హస్తిమసికాంతరమే. కానీ పాక్ పీఠంపై ఎవరు ఉన్నా వాళ్ల టార్గెట్ ఒకటే, ఇండియా. పాక్ పాలకులకే కాదు, ప్రజలకు కూడా ఉన్న బద్ధశత్రువు ఒక్కరే, భారత్. అవును, ఇండియా అంటే వాళ్లకు ఓ ఉగ్రదేశం, భారతీయులంటే వాళ్లకు ఉగ్రవాదులు, దుర్మార్గులు. వాళ్లు మాత్రం శాంతి కపోతాల నుంచి పుట్టుకొచ్చిన శాంతి దూతలు అన్నట్లు కలరింగిస్తున్న పాక్ పాలకుల దుర్బుద్ధి ప్రపంచానికి తెలియంది కాదు. అందుకే వీలున్న అన్ని మార్గాల్లోనూ భారత్ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఉగ్రదళాలను దేశం మీదకు ఉసిగొల్పుతున్నారు. యావత్ భారతీయ గుండెల్లో నెత్తుటి గాయాలు చేసిన ముంబై దాడి లాంటి మరో మారణహోమానికి సిద్ధమయ్యారు. దానికి ప్రత్యక్ష నిదర్శనమే అరేబియా తీరంలో జరిగిన బోటు పేలుడు. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతూనే భారత్ను నెత్తురోడించడానికి ఉగ్రవాదులు ప్రయత్నించారా అంటే నిజమే అంటున్నాయి నిఘా వర్గాలు. జనవరి 1న అరేబియా సాగరంలో పేలుడు పదార్థాలతో తీరం వైపు వస్తున్న జాలరి పడవను గస్తీ దళాలు గుర్తించాయి. తొలుత దాన్ని పాకిస్తాన్ పడవగా భావించి హెచ్చరికలు జారీ చేశాయి. కానీ ఆ పడవలో భారీగా పేలుడు పదార్థాలున్నాయని వెంబడించాయి. కోస్ట్ గార్డును చూసి తప్పించుకోబోయిన ఆ పడవను గంటసేపు వెంబడించాయి. తప్పించుకునేందుకు కోస్ట్ గార్డు మీద కాల్పులు జరిపిన దుండగులు వేరే దారి లేక తమను తాము పేల్చేసుకున్నారు. మనకి పోర్బందర్ వ్యవహారం, మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమున్నాయంటే బిఫోర్ 26th జనవరి మన దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా సంతోషకరమైన వ్యవహారం జరుపుకుంటారు అంటే దానికి ముందే అలజడి సృష్టించాలి అనేది వాళ్ళ ధ్యేయం. ఐఎస్ఐ వాళ్ళ ఎస్ఐ ఇంకా ముజాహిదీన్స్ వీళ్ళందరూ కూడా ఆ గ్రూపుకు చెందిన వాళ్ళే. సో పాకిస్తాన్ మిలిటరీ ప్లస్ మిలిటెంట్ గ్రూప్ ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ బాంబే తరహాలో మళ్ళీ బాంబేలో కానీ లేకపోతే గుజరాత్లో కానీ గాంధీనగర్లో కానీ ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది మనకి పోర్బందర్ బోట్ సంభనం. నడి సముద్రంలో భారీ పేలుడు, నీటి మధ్యలోని పడవ అగ్నిగుండమై పేలి మునిగిపోయింది. తీగలాగితే దీని వెనుక చాలా కుట్ర కోణాలు బయటపడ్డాయి. ఈ పడవ పాక్లోని కరాచీకి దగ్గరలో ఉన్న కేతీబందర్ తీరం నుంచి వచ్చింది. ఖచ్చితంగా భారత్లో భారీ విధ్వంసానికి సిద్ధపడే ఆ పడవ వచ్చిందన్నది నిఘా వర్గాల నిశ్చితాభిప్రాయం. అయితే పాక్ మాత్రం ఎప్పటిలాగానే తన బుద్ధి మరోసారి చూపించుకుంది. అది జాలరి బోటని, దానికి తమకు ఏ సంబంధం లేదని ఓ చిన్న ప్రకటన చేసి చేతులు దులిపేసుకుంది. కానీ అది భారత్లో కొత్త ఏడాది వేడుకల్ని రక్తసిక్తం చేసేందుకు వచ్చిన మృత్యు పడవ అని జగమెరిగిన సత్యం. ఆ పడవ జాలరి పడవ అని జాలి చూపిస్తున్న పాక్ అందులో పేలుడు పదార్థాలు ఎందుకున్నాయో చెప్పగలదా?
వాళ్ళు నిజంగా జాలరులే అయితే ఎందుకు పారిపోతారు? ఎందుకు ఎదురుకాల్పులు జరుపుతారు? ఎందుకు తమను తామే పేల్చేసుకుంటారు? ఈ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా పాక్ సమాధానం చెప్పలేదు కూడా. ఇప్పుడు పాకిస్తాన్ ఏర్పడింది మన దేశ విభజన వల్ల, మత విద్వేషాన్ని రెచ్చగొట్టిన కారణంగా. పాకిస్తాన్లో మరి అక్కడ వివిధ వర్గాల ప్రజలకు వాళ్ళు మన దేశము మన ఉనికిని చూపెట్టుకోవాలంటే భారతదేశం అనే బూతుని చూపెట్టి, అయితే ఇక్కడ హైందవ సంస్కృతి హిందూ మతం వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అన్న ద్వేషం చూపెట్టచ్చు, మత ద్వేషం. లేదంటే భారతదేశం చాలా పెద్ద దేశం కాబట్టి దాన్ని ఒక బూచిగా చూపెట్టి ఆ రకంగా ఆ ద్వేషంతోనో భయంతోనో ప్రజలు కలపటం తప్ప అక్కడ ప్రజలను ఆకట్టుకునేది మన దేశం అనిపించే రీతిలో ఎవరో ఒక బూచిని చూపెట్టాలి. వాళ్ళ మనుగడ సాధించాలంటే అక్కడ పాలక వర్గాలు కానీ సంపన్న వర్గాలు కానీ ముఖ్యంగా సైన్యం కానీ. ఎందుకంటే భారతదేశం అనే బూచిని చూపెట్టి పాకిస్తాన్లో సైన్యం ఈ 67 ఏళ్లలో ఎక్కువ భాగం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పెత్తనం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక్క తీరంలోనే కాదు, సరిహద్దుల్లో కూడా పాక్ కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంటుంది. గతేడాది 365 రోజుల్లో 500 సార్లకు పైగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ సేనలు సాంబా నుంచి మొదలుపెట్టి దాదాపు అన్ని సెక్టార్లపైన బుల్లెట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్లు సర్లే అని వదిలేసిన భారత సేనలు ఇటీవల పాక్ దళాల్ని తిప్పికొట్టి 4 పాక్ సేనల్ని మట్టుబెట్టాయి. గతేడాది ఆర్మీ పోస్టుల మీదే కాదు, జనావాసాల మీద మోటార్లతో దాడులు చేస్తూనే ఉన్నాయి పాక్ సేనలు. ఇలా భారత దళాల దృష్టిని మళ్లించి తీవ్రవాదుల్ని దేశంలోనికి చొప్పించాలన్నది పాక్ దురాగతం. దీనికి సజీవ సాక్ష్యమే గతేడాది పాక్ భారత్ సరిహద్దుల్లో బయటపడ్డ భారీ సొరంగం. ఇప్పటికే ఈ మార్గం గుండా వందలాది మంది భారత్లోకి చొరబడ్డారన్నది ఇంటెలిజెన్స్ అభిప్రాయం. ఇలా సరిహద్దుల్లో తూటాలతోనే కాదు, రాజధాని నుంచి మాటలతో కూడా భారత్ మీద తమకున్న పగ తీర్చుకుంటున్నారు పాక్ దేశీయులు. అంటే పుట్టుకతో పుట్టిన బుద్ధి పుట్టంతో కానీ పోదని చెప్పిన మనకు ఒక సామెత ఉంది. ఆ రకంగా ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా, దానికి ఎన్ని గుణపాఠాలు అలవాటు చేసినా కూడా, ఎన్ని గుణపాఠాలు నేర్పినా కూడా దాని బుద్ధి మార్చుకునేటువంటి పరిస్థితుల్లో మాత్రం పాకిస్తాన్ లేదు. నాకు తగిలిస్తే కానీ నేను చక్కగా ఉండను అనడానికి ఒకసారి గట్టి దెబ్బ కొట్టిన తర్వాత కొంతకాలం పాటు పాకిస్తాన్ మళ్ళీ సరిగ్గా ఉంది. సో బహుశా నేను అనుకోవటం ఏంటంటే మళ్ళీ ఆ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయేమో పాకిస్తాన్కి. తనకు తగిలిస్తే కానీ సరిగ్గా ఉండలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందేమో అనేది పాకిస్తాన్ కవ్వింపు చర్యలను చూస్తూ ఉంటే మనకు కనిపిస్తూ ఉంది. పాక్ పాలకుల దుర్మార్గ చరిత్రను తవ్వితే ప్రతి పాలకుడి నోరు ఇలా భారత్ మీద విషం కక్కేదే తప్ప ఏ ఒక్కరూ సామరస్యత కోసం ప్రయత్నించింది లేదు. ఎందుకంటే పాక్ ను పాలించిన నేతలంతా ప్రజాస్వామ్యం ముసిగేసుకున్న నియంతలే. అందుకే వారి దేశంలో తీవ్రవాద నాయకులు బహిరంగంగా సభలు పెట్టుకుంటారు, ర్యాలీలు తీస్తారు, మీడియా ముందు కారుకూతలు కూస్తారు. पर इकट्ठे हो जाए कि इन साजिशों से हमने बदला लेना है और इंडिया जो इस खेल का असल जिम्मेदार है उसे बदला लेना है इंशाअल्लाह। सुकून फाका के दिन को मुंतखब किया गया इस्लाम के लिए। हम पूरे तौर पर समझते हैं कि इस साजिश के पीछे इंडिया है और आज ये मगरमच्छ के आंसू बहाने वाला मोदी, नवाज शरीफ को खून करने वाला ये असल मुजरिम है। इसके जुर्म को हमने दुनिया के सामने पेश करना है इंशाअल्लाह। ఇలా అప్పట్లో ముషారఫ్, ఇప్పుడు భుట్టో లాంటి నాయక ఘనులే కాదు, అల్ జవహరి, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులు కూడా భారత్ కు వ్యతిరేకంగా అక్కడ రాజకీయ ప్రకటనలు చేస్తారు. ఒక్క వీళ్లే కాదు, పాక్ లో ప్రతి ఒక్కరూ భారత్ ను ఇలాగే శత్రు దేశంగానే చూస్తారు. మన దేశం తీవ్రవాదానికి పుట్టినిల్లుగా చెప్పుకొస్తారు. సందు దొరికితే భారత్ ను దుమ్మెత్తిపోస్తారు. అసలు పాక్ అభివృద్ధిని అడ్డుకుంటోంది భారతే అని వాదిస్తారు. దొంగ అన్నట్లుగా అరుస్తారు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.